హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే. రీసెంట్గా బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి రకరకాల కామెంట్లు, వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఉన్నారంటూ, అసలు బెంగళూరులో జరిగింది కాబట్టి కర్ణాటకని లేదా కర్ణాటకకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేదా మోడల్స్ కావచ్చు, లేదా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని మాఫీ చేసుకోవడానికి తెలుగు ఇండస్ట్రీ మీద పడ్డారా? ఓన్లీ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మాత్రమే ఎందుకు రాద్దాంతో? నేను ఇదే మొదటి నుంచి చెప్తాను. మొదటి రోజు ఇష్యూ నా దగ్గరికి వచ్చిన కాడ నుంచి మొదటి రోజు నుంచి చెప్తాను. నా వాదానికి ఆర్గ్యుమెంట్లు కూడా ఉన్నాయి, దానికి ఇప్పటికి సమాధానం లేవు. అక్కడ ఉన్న వాళ్ళల్లో 4 మోడల్స్ ఉన్నారు. ఓకే, ఆ మోడల్స్ పేరు ఎందుకు బయటికి రాలేదు? వాళ్ళు కన్నడ మోడల్స్. ఈ చీర్ గర్ల్స్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళ క్రికెట్ బ్యాంగ్ సంబంధించి చీర్ గర్ల్స్. అందుట్లో హేమ అనే అమ్మాయి ఉంది. ఆ 4 పేర్లు బయటికి చెప్పండి. హేమ అనే పేరు లేకపోతే 4 పేర్లు బయట చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు? ఈ బెట్టింగ్ గ్యాంగ్ అక్కడ ఉంది, వాళ్ళ వివరాలు, అక్కడ రాజకీయ నాయకులు, ప్రముఖుల యొక్క బంధువులు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టాల బంధువులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రాలేదు? బెట్టింగ్ గ్యాంగ్ను పట్టుకున్నారా? అది ఆ వివరాలు లేవు. డ్రగ్స్ అన్నారు. మేము డ్రగ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ మీద వచ్చామన్నారు. ఆ డ్రగ్స్ అమ్మిన వాడిని పట్టుకున్నారా? వాడు ఆచూకీ ఏమైనా తెలుసుకున్నారా? ఈ డ్రగ్స్ చట్టంలో ముందు అమ్మినవాడు కదా దోషి. వాడు ఆచూకీ ఏమైనా తెలుసా? వాడిని ఏమైనా పట్టుకున్నారా? డ్రగ్స్ స్టాక్, రెండో అక్యూజ్డ్ ఎవరు? డ్రగ్ స్టాక్ పెట్టుకున్నాడు. ఆ స్టాక్ డ్రగ్స్ దొరికినాయి అన్నారు. డ్రగ్స్ ఎవరి దగ్గర దొరికినాయి? మీ దగ్గర. ఆడు స్టాక్ హోల్డర్ కదా, వాడిని పట్టుకున్నారు. వాడి పేరేంటి? ఎంత మొదలు దొరికాయి? ఆ స్టాక్ హోల్డర్ పేరేంటి? వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు ఏమైనా రిలీజ్ చేశారా? ఏమీ చేయకుండా గడ్డ ఉందని బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడని శ్రీకాంత్, ఇంకేదో డ్రెస్ ఉందని, తోట ఉందని హేమాని ట్రోల్ చేయడం. నిన్న ఇంకోడెవడో సన్నాసి వాడెవడో రాశాడు, వాడికి నాగబాబు కూతురు కూడా లాగాడు. నాగబాబు ఇంకా అది నిహారిక పేరు కూడా లాక్కొచ్చాడు. నిహారిక కూడా ఉందంట అని వీళ్ళ ఊహాగానాలని చేయడంతో ఇక్కడ ఇంకోడు చెత్తగా హేమ న్యూడ్గా అక్కడ బట్టలని పొదీసి డ్యాన్స్ చేసి హంగామా చేసింది. వీడెళ్ళి చూసినట్టు, వీడు షూట్ చేస్తానికి కెమెరా లైట్ పట్టుకున్నట్టు కిటికీలు తొంగి చూశాడు వీడు. ఇలాంటి మనిషికి 2 లక్షలు కట్టి ఎంట్రీ ఫీజు అట. హేమకీను, జానీ మాస్టర్కీను, రాజేంద్ర ప్రసాద్కీను డబ్బులు ఇచ్చి ఫంక్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? మనకు తెలుసు అందరికి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి రమ్మంటారు ఫంక్షన్. సెలబ్రిటీస్కి జనరల్గా సెలబ్రిటీస్కి మీకు గిఫ్ట్ ఇస్తాము లేదా ఇంకోటి ఇస్తాము కూడా, రండి మీరు వస్తే మా ఫంక్షన్ కొంచెం నిండుగా ఉంటుందని వాళ్ళకి సెలబ్రిటీ డబ్బులు ఇస్తారు. వీళ్ళు డబ్బులు ఇచ్చుకుని వెళ్ళాల్సిన కర్మ వీళ్ళకి ఎందుకు ఉంది? అంటే రేవ్ పార్టీ అంటే డబ్బులు ఇచ్చేయాలా? వాళ్ళు చెప్తారు 2 లక్షల ఎంట్రీ పెట్టారని పోలీసులు చెప్తారు. ఈ 2 లక్షలు పెట్టినప్పుడు మరి ఇప్పుడు ఆ అమ్మాయి మా కస్టడీలో ఉందంటారు. మీ కస్టడీలో అమ్మాయి ఉంటే ఎట్లా వీడియో తీసింది? అంటే మీ పోలీసులు ఇంత దద్దమ్మలా? మీ పోలీసులు ఇంత చేతకాని సన్నాసులా? నువ్వు పోలీసులు ఇంత ప్రయోజనం లేని వాళ్ళ? ఒక కస్టడీలో ఉన్న అమ్మాయి ఫోన్ ఎలా అందుద్ది? ఫోన్ ఎలా వీడియో తీస్తుంది? వాళ్ళ కేజ్రీవాల్ అంటే ఒక సీఎంను అరెస్ట్ చేస్తే సీఎంకు ఫోన్ ఇవ్వాలా? అరెస్ట్ చేశారు. మీ అమ్మాయికి మీరు ఫోన్ ఇచ్చేస్తారా? అంటే మీ అంత దద్దములు, అంత అసమర్థులు, అంత చేతగాని వాళ్ళ మీ పోలీసులు? ఈ సమాధానం చెప్పాలి. ఆ 4 మోడల్స్ పేర్లు చెప్పాలి. ఆ కన్నడ మీడియా అడగట్లా. ఎందుకు అడగట్లా? వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. మన తెలుగు మీడియా మాత్రం రెచ్చిపోయి సురకానందం, మన మీద మనం రాళ్ళు వేసుకుంటాం. మన తెలుగు వాళ్ళకున్నంత దౌర్భాగ్యం మరొకటి లేదు. మన మీద మనం రాళ్ళు వేసుకుంటాం అంటే ఎగిరి గెత్తేస్తాం. అందుకని నేను ఎప్పుడు రాశాను, 12 ఏళ్ళప్పుడు రాశాను, తెలుగువాడిని రానే వెలుగువాడినిలా వెలుగువాడినిలా నిప్పులాగా రగులువాడినిరా, సముద్రంలో విసిరేస్తే ఒక సమాజాన్ని సృష్టించగల సమర్థుడినిరా, కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టునిరా. అందుకే ఓ పైవాడి కాలు లాగు, కిందివాడి నెత్తిరెక్కు, దాహమేస్తే పానీ అంటాను, వాటర్ అంటాను, కానీ మంచినీళ్ళని అడగనురా. దానే దౌర్భాగ్యం, నా భాగ్యం రా. తెలుగువాడిని రానే వెలుగువాడిని రా, 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టునిరా. మన దాస్య బుద్ధి, వాడి మాటలు నమ్ముతామా? ఆ కర్ణాటక వాడు పోలీసోడు వాళ్ళ కర్ణాటకను కాపాడుకోవటానికి, కర్ణాటక ఇజ్జత్తు నిలుపుకోవటానికి ఆ పేర్లు బయట పెట్టడా?
ఇక్కడ వాడు మన పేర్లు చెప్పలా, ఇంకా హేమ డ్రగ్స్ తీసుకుందని మా దగ్గర ఇదిగో టెస్ట్ రిలీజ్ చేశారా లేదు, మా కస్టడీలో ఉందన్నారు పోలీసులతో అమ్మాయి ఉన్నది రిలీజ్ చేశారా లేదు, ఏమీ లేదు. మనం మాత్రం ఎగేసుకుని శ్రీకాంత్ మాస్టరు వేసి రాసేటి మన తెలుగు వాళ్ళు కూడా దౌర్భాగ్యం. సారీ టు సే దట్ మన తెలుగు వాళ్ళు కూడా వాళ్ళు కర్ణాటక వాడు అలా చేయడు, తమిళ వాడు అలా చేయడు, మలయాళ వాడు చేయడు. వాళ్ళు దొరికి ఉంటే తప్పు బయట పడేదాకా కోర్టులో తేలేదాకా కూడా వాళ్ళు మా వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. అందుకని తప్పు చేస్తే కాపాడమని కాదు, ఏమి ఆధారాలు లేకుండా మీరు ఎలా నిర్ణయిస్తారన్నాను. ఏ ఆధారం లేదు. ఒక్క పోలీసులు చెప్పారు 60 మందిలో హేమ ఉందని చెప్పారా లేదు, 60 మంది టెస్ట్ చేసామన్నారు. హేమని టెస్ట్ చేసాము, జానిమాస్టర్ టెస్ట్ చేసామన్నారా లేదు. మీరెందుకు కథలు పుట్టిస్తారని హేమని టెస్ట్ చేసే దొరికిందని, ఎందుకు ఈ దౌర్భాగ్యం అని ఏ ఆధారాలు పోలీసులు చెప్పాల. వాళ్ళు పోలీసులు సవ్యంగా చేసుంటే వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తారు? వాళ్ళ ఇద్దరు సస్పెండ్ చేశారు, ఇద్దరికి మెమోలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఆ పోలీసు ఆ వ్యవహారం చూసే పోలీసులు అంత దౌర్భాగ్యం సెటప్. అక్కడ వాళ్ళు బెట్టింగ్ వాళ్ళతోటి సెటప్ చేసుకుంటానికి ఈ లోపల ఇలా బురద ఇటు చల్లేస్తే ఈ కొట్టుకుంటా పోతే వాళ్ళు వాళ్ళ కార్యక్రమం చేసుకోవచ్చు. పైగా ఒక నేపథ్యం తయారు చేస్తున్నారు. అక్కడికి అపకీర్తుంది బెంగళూరుకి. ఒకప్పుడు గోవా హబ్బు, ఒకప్పుడు పంజాబు, ఇప్పుడు బెంగళూరు ఈ డ్రగ్స్కి హబ్ అయింది. అమ్మాయిల విషయానికి దీనికి ఇలాంటి హబ్గా తయారైంది. ఆ అపకీర్తి నుంచి కాపాడుకోవటానికి మేము ఇక్కడ సుత్తపూసలం, మా వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, మా వాళ్ళంతా పెద్ద సుత్తపూసలు, మీ బయట రాష్ట్రాల నుంచి వచ్చే ఇక్కడ చేస్తున్నారు, వాళ్ళు మాకు అపకీర్తి చేస్తున్నారు అంటే మేము సుత్తపూసలం, బయట రాష్ట్రాల వల్లే ఇక్కడ ఈ జరుగుతున్నాయి అని ఒక కలరింగ్ ఇచ్చి అనే నేపథ్యాన్ని క్రియేట్ చేసి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే డ్రామా తప్పితే ఇంకేం కాదు. ఓకే.